సౌదీ అరేబియాల మధ్య కుదిరిన వ్యూహాత్మక రక్షణ ఒప్పందం చర్చనీయాంశంగా మారింది. ఈ ఒప్పందం ప్రకారం ఇరు పక్షాల్లో ఎవరిపైన దాడి జరిగినా అది ఇద్దరిపైన జరిగిన దాడిగానే గుర్తిస్తారు. అప్పుడు ఇరు పక్షాలు సమానంగా ప్రత్యర్థితో పోరాడతాయి. మరోవైపు నాటో తరహాలో ఒక సైనిక కూటమిని ఏర్పాటు చేయాలని దోహాలో జరిగిన ఇస్లామిక్ దేశాల సమావేశంలో నిర్ణయించారు. భారత్, సౌదీల మధ్య కొంతకాలంగా సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. ఈ పరిణామం వల్ల మన జాతీయ భద్రతకు వచ్చే చిక్కులపై అధ్యయనం చేస్తామని విదేశాంగ శాఖ ప్రకటించింది. పాకిస్తాన్, సౌదీ అరేబియా ఇప్పుడు మరింత సన్నిహితంగా మారాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సౌదీ అరేబియా ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ వ్యూహాత్మక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. తమ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక, చారిత్రక సంబంధాలను, అలాగే ఉమ్మడి ప్రయోజనాలకు దోహదం చేసే అంశాలను సమీక్షిస్తున్నట్లు పాకిస్తాన్, సౌదీ అరేబియా అధికారులు ప్రకటనలో వెల్లడించారు. ఈ ఒప్పందం ప్రకారం ఇరుపక్షాల్లో ఎవరిపై దాడి జరిగినా అది ఇద్దరిపైన జరిగిన దాడిగానే గుర్తిస్తారు. అప్పుడు ఇరుపక్షాలు సమానంగా ప్రత్యర్థితో పోరాడతాయి. యమరాజు ఆహ్వానం మేరకు పాక్ ప్రధాని షరీఫ్ సౌదీ అరేబియాకు వెళ్లారని పాక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా ఈ ఒప్పందంలోకి మరో 2 ఇస్లామిక్ దేశాలు చేరుతున్నట్టు వార్తలొస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్లు సౌదీ అరేబియా, పాకిస్తాన్ రక్షణ ఒప్పందంలో భాగస్వాములుగా చేరటానికి సిద్ధంగా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. ఈ ఒప్పందం వెనుక మరో కీలక నేపథ్యం ఉంది. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. ఈ దాడికి పాకిస్తాన్తో సంబంధాలున్న ఉగ్రవాదులు కారణమని తేలడంతో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతీకార దాడులు చేసింది. ఆ ఘర్షణతో చివరికి పాకిస్తాన్ డిఓఎంఓ భారత డిఓఎంఓతో మాట్లాడి ఆపేసింది. ఇది జరిగిన తర్వాత సౌదీ, పాక్ల మధ్య ఈ తరహా ఒప్పందం కుదరటం గమనార్హం. దాదాపు 2 ఏళ్లుగా గాజాపై కొనసాగుతోన్న ఇజ్రాయెల్ భీకర దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. కొద్ది రోజుల క్రితం ఖతార్ రాజధాని దోహాలో హమాస్ నేతలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 6 మరణించారు. అందులో ఖతార్ భద్రతా దళాల సభ్యుడు ఉన్నారు. ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో ఖతార్లో ఇస్లామిక్ గల్ఫ్ దేశాధినేతల సమావేశం జరిగింది. ఇజ్రాయెల్ దాడిని ఈ దేశాలన్నీ తీవ్రంగా పరిగణిస్తున్నాయి. నాటో తరహాలో ఒక సైనిక కూటమిని ఏర్పాటు చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. 2 రోజుల కిందట గాజాపై ఇజ్రాయెల్ సైన్యం బాంబుల వర్షం కురిపించింది. ఇటువంటి పరిస్థితుల్లో సౌదీ, పాక్ రక్షణ ఒప్పందం ఇస్లామిక్ దేశాలను ఒక్కటి ఆగస్టు 14న స్వతంత్ర దేశంగా అవతరించిన తర్వాత పాకిస్తాన్ను మొదట గుర్తించిన దేశం సౌదీ అరేబియా. పాకిస్తాన్లో 1951లో స్నేహపూర్వక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇదే ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, రాజకీయ, ఆర్థిక సహకారానికి పునాది వేసింది. సంవత్సరాలుగా పాకిస్తాన్ ఆయుధ దళాలు అనేకసార్లు సౌదీకి వెళ్లి వారి సైన్యాలకు శిక్షణ ఇచ్చాయి. అధికారిక రికార్డుల ప్రకారం పాకిస్తాన్ 1967 నుంచి 8,000 మందికి పైగా సౌదీలకు శిక్షణ ఇచ్చింది. 1982లో కుదిరిన ఓ ఒప్పందం ఇరు దేశాల మధ్య సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేసింది. ఈ నేపథ్యంలో దాదాపు 8 దశాబ్దాలుగా సౌదీ, పాకిస్తాన్ మధ్య కొనసాగుతోన్న చారిత్రక భాగస్వామ్య పునాదులపై ఈ వ్యూహాత్మక రక్షణ ఒప్పందం రూపుదిద్దుకుందని పాకిస్తాన్ ఒక ప్రకటనలో పేర్కొంది. సోదరభావం, ఇస్లాం ఐక్యత, అలాగే ఉమ్మడి వ్యూహాత్మక ప్రయోజనాలు 2 దేశాల మధ్య సన్నిహిత రక్షణ సహకారంపై ఆధారపడి ఉందని కూడా వెల్లడించింది. తాజా పరిణామంపై భారత్ ఆచితూచి స్పందించింది. సౌదీ అరేబియాతో భారత్కు సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్తో ఆ దేశం చేసుకున్న రక్షణ ఒప్పందాన్ని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ ప్రకటన విడుదల చేశారు. సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య కుదిరిన పరస్పర వ్యూహాత్మక రక్షణ ఒప్పందంపై సంతకం చేసినట్లు వచ్చిన నివేదికలను చూశాం. 2 దేశాల మధ్య కుదిరిన దీర్ఘకాలిక ఒప్పందాన్ని అధికారికం చేసే పరిణామ ప్రక్రియ పరిశీలనలో ఉందని భారత ప్రభుత్వానికి తెలుసు. మన జాతీయ భద్రతతో పాటు ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వంపై ఈ పరిణామం వల్ల వచ్చే చిక్కులపై అధ్యయనం చేస్తాం. భారతదేశ జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు
అన్ని రంగాల్లో సమగ్ర జాతీయ భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా ప్రధాని మోడీ హయాంలో భారత్, సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు స్థిరంగా వృద్ధి చెందాయి. ప్రస్తుతం భారత్కు సౌదీ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. మోడీ 2016 నుంచి సౌదీలో 3 సార్లు పర్యటించారు. సౌదీ అత్యున్నత పౌర పురస్కారం కూడా మోడీకి అందజేసింది. విభిన్న సాంస్కృతిక, చారిత్రక నేపథ్యాలున్న రెండు దేశాలు వాణిజ్యం నుంచి సాంస్కృతికం దాకా బాంధవ్యాలు పెట్టుకున్నాయి. ద్వైపాక్షిక బంధాలు పటిష్టం కావాలంటే సాంస్కృతిక సంబంధాలు కీలకం. అందులోనూ రెండు దేశాలు అడుగులు వేశాయి. సౌదీలో పవిత్ర మక్కా నగరానికి మన దేశం నుంచే ఏటా 1000 మంది హజ్ యాత్ర సాగిస్తుంటారు. భారత్ నుంచి ఏటా 1.75 లక్షల మందికి పైగా హజ్ యాత్రికులకు అవకాశం కల్పిస్తూ ఈ ఏడాది మొదట్లోనే సౌదీ ఒప్పందం కుదుర్చుకుంది. ఒక దేశం నుంచి చరిత్రలో ఎన్నడూ లేనట్టు ఇంత భారీ సంఖ్యలో యాత్రికుల్ని అనుమతిస్తామంటూ సౌదీ కోటా ఇవ్వటం విశేషం. అయితే అలాగే ఆ రాజ్యంలో అత్యధిక ప్రవాసుల సంఖ్య కూడా మనది. 22 లక్షల మందికి పైగా భారతీయ ప్రవాసులు సౌదీలో ఉన్నారు. ఇవన్నీ భారత్, సౌదీలను మరింత సన్నిహితం చేస్తున్నాయి.